أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه ولي ولا شفيع لعلهم يتقون. మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశపరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గాని సిఫారసు చేసేవాడు గాని ఉండడని దీని ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించు. బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో. ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من حسابهم من شيء وما من حسابك عليهم من شيء فتطردهم فتكون من الظالمين. మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ ఆయన ముఖాన్ని చూడగోరుతున్నారో వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంతమాత్రమూ జవాబుదారుడవు కావు, మరియు నీ లెక్క కొరకు వారు జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు. وكذلك فتنا بعضهم ببعض ليقولوا أهؤلاء من الله عليهم من بيننا أليس الله بأعلم بالشاكرين. మరియు ఈ విధంగా మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు విశ్వాసులను చూసి, ఏమి మా అందరిలో వీరినేనా అల్లాహ్ అనుగ్రహించింది అని అంటారు. ఏమి ఎవరు కృతజ్ఞులో అల్లాహ్కు తెలియదా? وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلَى نَفْسِهِ الرَّحْمَةَ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْ بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَحِيمٌ. మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వారితో ఇలాను, మీకు శాంతి కలుగుగాక. సలాం, మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. నిశ్చయంగా మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పు చేసి ఆ తరువాత పశ్చాత్తాపపడి సరిదిద్దుకుంటే నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وَكَذَلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ. మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము.